ఇప్పుడు మాట్లాడి స్టార్ట్ చేస్తాం. చూస్తున్నాం కదా తమ్నేల్ మూకుమ్మడి రాజీనామాకు సిద్ధం కేంద్ర బడ్జెట్ తో అవమానంలో బీజేపీ ఎంపీలు. నిజంగా ఇది బీజేపీ ఎంపీలకు అవమానమా లేదా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మొత్తం అవమానం అనేది మనం ఇవాళ చర్చ పెడదాం. ఎందుకంటే అసలు తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీలను ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకి మరి కేంద్రం మాత్రం గుండు సున్నా ఇచ్చింది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం గాడిద గుడ్డ నెత్తి మీద పెట్టుకుని పరిస్థితి. కేంద్రం ఏమిచ్చింది, గాడిద గుడ్డ ఇచ్చింది, గాడిద గుడ్డ ఇచ్చింది. ఇవాళ అదే సామెత నిజమవుతున్నట్టుగా తెలంగాణ రాష్ట్రానికి అయితే గాడిద గుడ్డ ఇచ్చింది బీజేపీ అని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళని పల్లకి మోస్తున్నటువంటి ఇటు ఏపీకి కానీ అటు బీహార్ కానీ, ఎందుకంటే ఇక వాళ్ళు లేకపోతే మేము లేము అన్న విధంగా తెలంగాణ దేశవ్యాప్తంగా అందరు కూడా చాటి చెప్పే విధంగా కేంద్ర బడ్జెట్ అయితే ఉంది. ఇది నిజంగానే కుర్చీ బచావో బడ్జెటేనా లేదా దేశ్ కి బచావో బడ్జెటా, మరి అసలు ఎలా ఉండబోతుందో కూడా మనం చర్చలు తీసుకుందాం. ముందుగా వీటితో పాటు అసలు ఇవాళ జాతీయ పార్టీలకు 16 ఎంపీలు ఇస్తే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు 0, పార్లమెంట్ లో నోరైనా ఇస్తని తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు. అంటే ఇది బీఆర్ఎస్ వర్షన్ ఇట్లా ఉంది. ఎప్పటికైనా తెలంగాణ హక్కులు ఆత్మగౌరవం కాపాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ అంటుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కాదని మళ్ళా బీజేపీకి బీఆర్ఎస్ కి ఏమన్నా స్పేస్ దొరుకుతుందా, అసలు ఏముండబోతోంది ఇక్కడ? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఒకసారి ఆయన అన్న మాటలు విన్న తర్వాత మన చర్చలకు వెళ్దాం. మనతో పాటు చర్చలో అందుబాటులో ఉన్నారు ఇద్దరు, ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడు, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూత్ స్పోక్స్ పర్సన్ ఉన్నాడు. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఏమని అడుగుదాం. తెలంగాణకు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు ఇవ్వలేదు, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణపై మోదీ కక్షపూరిత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నదని, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర వివక్ష చూపుతున్నది. ఈ వివక్షపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతా తెలంగాణపై కేంద్ర వివక్ష ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని చెప్పేసి అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. సో నిజంగా ఇది కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ఊసేలేదు, సబ్కా వికాస్ ఓ బోగస్, ఇది రాష్ట్రానికి ఒక్కడంటే ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి, ఇది సబ్కో నిరాశ అని చెప్పేసి అయితే వెలుగులో మనం దీన్ని చూడొచ్చు. సో చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఆ తెలంగాణలో. మనతో పాటు అందుబాటులో ఉన్నారు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ నరేష్ గారు అందుబాటులో ఉన్నారు, అట్లాగే మనతో పాటు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ క్రాంతి అందుబాటులో ఉన్నాడు. నమస్తే క్రాంతి గారు. నమస్తే నరేష్ గారు. సరే ముందుగా నరేష్ గారు చెప్పండి, యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు ఇప్పటికే చాలా బడ్జెట్లు కూడా చూస్తున్నారు కాబట్టి ఈ కేంద్ర బడ్జెట్ ను ఒక మాటలో చెప్పాలంటే ఎట్లా నిర్వచిస్తారు మీరు? హలో నరేష్ గారు, ఆడియో వినిపిస్తున్నారండి? నరేష్ గారు ఆడియో రావట్లేదు. హలో నరేష్ గారు. క్రాంతి వినిపిస్తుందా? సరే నరేష్ గారు మళ్ళీ అందుబాటులోకి వస్తారు. క్రాంతి గారు చెప్పండి, ఈ కేంద్ర బడ్జెట్ ను మనం ఎలా చూడొచ్చు, ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు దీని గురించి? అంటే మనం చెప్పుకోవడం కాదు కానీ ప్రజలు అనుకుంటారు, తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ఏమనుకుంటారు అంటే ఒక పక్క ఏపీ బీహార్ బడ్జెట్ లేకపోతే నితీష్ బాబు బడ్జెట్ అని అనుకుంటారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది సబ్కా నిరాశ. అంటే అందరికీ ఒక తెలంగాణ ప్రజానికానికి అయితే నిరాశ మిగిల్చింది. అటు తమిళనాడు చూసుకోవచ్చు, కేరళ చూసుకోవచ్చు. అంటే మన ఏదైతే సదరన్ స్టేట్స్ నుంచి చూసుకుంటే మనము హైగా ట్యాక్స్ పే చేస్తూ ఉంటాం రాష్ట్రాల నుంచి కేంద్రానికి. అంటే మన నుంచి నిధులు పోయినప్పటికీ ఇప్పుడు ఒకటి ట్రోల్ అయింది. ఇటు ఒక పక్క నితీష్ గారిని ఒక పక్క బాబు గారిని పట్టుకుంటేనే ఇట్లా ప్రభుత్వం నిలబడుతుంది అన్నట్టు ఒకటి కట్టల్లాగా పట్టుకొని నిలబడదు ఒకటి ట్రోల్ చేసిరు సోషల్ మీడియాలో. అది నిజమైంది. అంటే దాన్ని కాపాడుకోవడానికి అటుపక్క ఇటుపక్క ఆ స్ట్రెచర్ ను కాపాడుకోవడానికి ఇలా బడ్జెట్ అటు అమరావతి గురించి కావచ్చు, ఇటు స్పెషల్ స్టేటస్ అడిగితే స్పెషల్ స్టేటస్ గురించి అసలు డైరెక్ట్ బీహార్ కు ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే అటు బీహార్ కు చెప్పడంతో పాటు ఏపీ కూడా అర్థం చేసుకోవాలంటే ఏపీకి కూడా నిధులు కేటాయించడము, అమరావతి 15,000 కోట్లు ఇచ్చినాము, స్పెషల్ స్టేటస్ అనేది లేదు అనేది ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పినట్టు. ఇంకో విషయం ఏంటంటే ఐఏఎంఆర్ సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు 2 సార్లు లేఖ రాస్తే ఇచ్చేది లేదు అని
దానికి సంబంధించిన మంత్రి కూడా రిటర్న్ లేఖ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సరే వాళ్ళు పెట్టిన పథకాలలో తెలంగాణకు బడ్జెట్ లో ఉండొచ్చు కాక తప్పితే సపరేట్ గా దేనికి సంబంధించిన ఇప్పుడు త్రిబుల్ R కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్ గురించి కావచ్చు, అటు అగ్రికల్చర్ రిలేటెడ్ ఇప్పుడు ఆ రైతు రుణమాఫీ 2 లక్షలు చేసినాం. ఆర్థిక నిపుణులు ఇది సాధ్యం కాదు అన్నప్పటికీ కూడా ప్రభుత్వం చేసిన విషయాలు మాట్లాడదాం, కానీ కేంద్రం చేయకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే నిజంగానే అక్కడ ఏపీకి స్పెషల్ స్టేటస్ లేదు అనేది అయితే ఒక కుల్లం అయిపోయింది, క్లారిటీ వచ్చేసింది. 15,000 కోట్లు కానీ ఏవైతే ఇస్తున్నారో మిగతా అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పడ్డదో మోడీ ప్రభుత్వం నిలబడడానికి ప్రధానంగా అటు బీహార్ లో వచ్చిన సీట్లు కావచ్చు, ఇటు ఏపీలో వచ్చిన సీట్లు కావచ్చు, ప్రధాన కారణం రేపు పొద్దున వాళ్ళు ఏమైనా తోక జాడిస్తారనే కారణం అయి ఉండొచ్చా, లేదా వాళ్ళు తప్పుకుంటే ప్రభుత్వం కూలిపోతుందనే భయం కావచ్చా? ఇక్కడ కంప్లీట్ గా పొలిటికల్ డైమెన్షన్స్ కనబడుతున్నాయి కేంద్ర బడ్జెట్ లో, లేదా కుర్చీ బచావో బడ్జెట్. మా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, కుర్చీ బచావో బడ్జెట్, అది ప్రజల బడ్జెట్ కాదు. తెలంగాణకు రూపాయి వేయకపోవడాన్ని అసలు ఇక్కడ ఎంపీలు 8 మంది ఎంపీలు గెలిపించారు. అసలు దేనికి గెలిచారు, ఎందుకు గెలిచారు? మేము గాడిది గుడ్డి ఇచ్చిరు అని అంటే గాడిది గుడ్డ అని లెక్కలు చెప్పారు. ఇప్పుడు ఏం లెక్కలు చెప్తారు? ఇక్కడ నుంచి బండి సంజయ్ గారు మంత్రివర్గంలో ఉన్నారు, అటు కిషన్ రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్నారు, ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఎంతో కొంత బడ్జెట్ పెట్టాలి కదా. కాంగ్రెస్ పార్టీతో సమానంగా తెలంగాణ ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చిన పరిస్థితి చూసినాం. అంటే 8 మంది ఎంపీలను మిగిస్తే 8 మంది ఎంపీలను వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. సో అట్లాంటి సందర్భంలో కూడా ఇప్పుడు రమేష్ గారు నేనేమంటున్నా అంటే, సరే రాజకీయంగా వైరుధ్యాలు ఎవరికైనా ఏ పార్టీలకైనా ఉంటాయి. ప్రభుత్వం పరంగా వైరుధ్యాలు ఉండాల్సిన అవసరం ఏంది? మీరు కూడా ప్రజల కోసమే పనిచేస్తారు, మేము కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నాము. ఇప్పుడు రెండు ఏ పార్టీలు పక్కన పెడితే ప్రభుత్వాలు అయితే ప్రజల కోసమే కదా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి రాజకీయ వైరుధ్యాన్ని ప్రభుత్వం పరంగా బడ్జెట్ లో ఎందుకు చూపెట్టాల్సిన అవసరం ఉంది అంటే వీళ్ళది ఏం లేదు. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వము వాళ్ళని కాపాడుకోవడానికి, మోడీ గారి కుర్చీని కాపాడుకోవడానికి 2 రాష్ట్రాలకు తప్ప మిగతా ఏ రాష్ట్రానికి బడ్జెట్ సరిగా సమకూర్చలేదు. ఇటు కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, తెలంగాణకు అసలు బడ్జెటే లేదు. నువ్వు ట్యాక్స్ పేయింగ్ లో మనం హైయెస్ట్ ఉన్నప్పటికీ కూడా బడ్జెట్ ఇవ్వకపోవడం అనేది అసలు వీళ్ళు ఎంపీలు ఏ ముఖం పెట్టుకొని రేపు పొద్దుగాల తెలంగాణలో తిరుగుతారు? మేము ఎంపీలుగా గెలిచామని ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ మీకు గుర్తు చేయదలుచుకున్నా క్రాంతి గారు, అంటే కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఇది సమతుల్యంగా ఉంది బడ్జెట్ అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించాడు. ఎట్లా చూసారు? సమతుల్యం దేంట్లో సమతుల్యంగా ఉంది? మూసీ రివర్ ఫ్రంట్ కి ఇచ్చిరా, త్రిబుల్ R కి ఇచ్చిరా, అగ్రికల్చర్ రిలేటెడ్ ఇచ్చిరా, దేనికి ఇచ్చిరు? IIMR కి ఇస్తురా, ఏమి ఇస్తున్నారు? ఏం నిధులు కేటాయించరు? ఇప్పుడు విభజన చట్టంలో ఉన్న వాటికి దేనికి ఇచ్చిరు? ఉక్కు ఫ్యాక్టరీకి ఇచ్చిరా, లేకపోతే దాన్ని ఏమంటారు గిరిజనులకు సంబంధించిన ట్రైబల్ యూనివర్సిటీకి నిధులు కేటాయించిరా? నామకే వాస్ పోయిరు, ఆడ మురుగులు ఓపెన్ చేసిరు, దాన్ని పక్కన పెట్టరు. ఇప్పుడు పసుపు బోర్డుకు సంబంధించి పసుపు బోర్డు రిలేటెడ్ లో కూడా మీరు ఏమి ఇచ్చినట్టు, ఏం నిధులు పెట్టినట్టు? తెలంగాణ ప్రజలకు అసలు తెలంగాణ అనే పదవి ఊసెత్తడానికి వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చిన మోడీ గారే అన్నారు, తలుపులు పెట్టి తెలంగాణ బిల్లు పాస్ చేసిరు అని చెప్పారు. అసలు వాళ్ళకి తెలంగాణ అనే పదం నచ్చదు బీజేపీ పార్టీకి. తెలంగాణ అనే పదం నచ్చదు కాబట్టి తెలంగాణ పదాన్ని నిషేధించే ప్రయత్నంలో బీజేపీ ఉంది. అసలు పార్లమెంట్ లో తెలంగాణ అనే పదవి వినబడలేదని చెప్పేసి ఈసారి పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ కానీ కక్ష సాధింపు అని అంటారు, దాన్ని కక్ష సాధింపు అని అంటారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సినవి అటో కట్టే ఇటో కట్టే, ఒకరు నితీష్ అయితే ఒకరు బాబు, ఇద్దరు లేకపోతే ప్రభుత్వమే లేదు. అందుకే నేను ఏమంటున్నా, సంకీర్ణ ప్రభుత్వంగా వాళ్ళు నిలుపుకోవడానికి వాళ్ళు అంటే వాళ్ళ ఎజెండాగా వాళ్ళ ప్రభుత్వాన్ని అడ్జేసుకోవడానికి రాజకీయ వైరుధ్యాన్ని తీసుకురు. ప్రభుత్వంలో రాజకీయ వైరుధ్యాలు అనేటివి ఉండొద్దు. ఓకే, సో చూద్దాం ఒకసారి. మనకు నరేష్ గారు అందుబాటులోకి వచ్చిరా, చూద్దాం. హలో నరేష్ గారు, వినిపిస్తుందా? ఫోన్ కాల్ అందుబాటులో తీసుకుందాం, లేదంటే చెప్పండి. అంటే ఇక్కడ నిజంగా క్రాంతి గారు మీరు చెప్తున్నట్టుగా అంటే మీరే అంటున్నారు, అంటే మనం హైయెస్ట్ ట్యాక్స్ పే చేస్తున్నాం, మనమే దేశానికి సంపద పంచే పరిస్థితులు ఉన్నాం. గతంలో కేసీఆర్ కూడా చాలా పలుమార్లు ఈ పరిస్థితి చెప్తూ వస్తున్నాడు. అంటే తెలంగాణకి ఏం డోకా లేదు, మనం దేశానికి అన్నం పెడుతున్నాం అన్న ముచ్చట చెప్పిన పరిస్థితుల్లో నిజంగా సర్ప్లస్ స్టేట్ గా ఉన్న తెలంగాణ అంత బాగున్నప్పుడు ఇవ్వాల్సిన పని లేదేమో అనే ఆలోచన కూడా బీజేపీ ఉండే అవకాశం ఉంది కదా.
ఇప్పుడు నరేష్ గారు లైన్ లో ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రాంతి గారు ఒక్క నిమిషం, నరేష్ గారు లైన్ లో ఉన్నారా? వినిపిస్తుందా? హలో నరేష్ గారు రాలేదు. ఓకే, మీరు కంటిన్యూ చేయండి. క్రాంతి గారు చెప్పండి. హలో నరేష్ గారు, మీది టెక్నికల్ ప్రాబ్లం ఉంది కొంత, మీ వీడియో ఆడియో వినట్లే అసలే. మీ ఆడియో వినపడట్లేదు నాకు. ఓకే ఓకే, మా ఆడియో వినిపించట్లేదా? సరే చెప్పండి. అంటే ఇప్పుడు వస్తున్నట్టుందా? వస్తుంది. ఓకే, చెప్పండి నరేష్ గారు. అంటే క్రాంతి మాట్లాడుతూ నిజంగానే మేము చెప్పినట్టుగానే కేంద్రం మాకు గాడిద గుడ్డు ఇచ్చింది మన తెలంగాణకు అంటున్న పరిస్థితిలో మీరు కేంద్ర బడ్జెట్ లో ఒక మాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు? రమేష్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. హలో, వినిపిస్తుంది నరేష్ గారు, చెప్పండి. నరేష్ గారు హలో, రమేష్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. అన్న మీ ఆడియో ఓకే ఉంది కానీ అన్నకి వినిపిస్తలేనట్టుందా చూసుకోండి ఒకసారి. మా ఆడియో నాకు వినపడట్లేదు. 1 సెకండ్ అండి. నాకు రావట్లేదు ఆడియో. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపించట్లేదా? హలో హలో చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇంకా పర్లేదు, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే మనది లో బడ్జెట్ ఛానల్, ఎందుకంటే 0 బడ్జెట్ తోటి అనిపిస్తున్నాం ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. సో ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి, అంటే మనం మొదటి నుంచి ప్రజా సమస్యలు, ఈ ఫీల్డ్ లో రైతులకు సంబంధించిన సమస్యలు, భూ వివాద, ఈ భూ కబ్జాలు, ఇట్లాంటి వాటి మీద పోరాటం చేసినాం కాబట్టి మనం ఇంత టెక్నికల్ గా ఇప్పుడే అంత స్థాయికి వెళ్ళలేదు. సో మన ప్రేక్షకులు అయితే అర్థం చేసుకుంటారు ఇప్పుడిప్పుడే. కానీ నరేష్ గారు ఇప్పుడు వినిపిస్తుందా? కాల్ తీసుకుందాంలే, కాల్ తీసుకుందాం బెటరు. నరేష్ గారు హలో. హలో, నరేష్ గారు చెప్పండి. చెప్పండి. అంటే క్రాంతి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి నిజంగానే మా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే గాడిద గుడ్డు వచ్చింది, ఏం రాలేదని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు. మరి మీ ఉద్దేశంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన బడ్జెట్, అంటే ఈ బడ్జెట్ విషయంలో మీరు ఎట్లా చూస్తారు? దీన్ని ఒక మాటలో చెప్పాలంటే ఎట్లా చెప్తారు? ఇది ఖచ్చితంగా కక్ష అన్నట్టు కనిపిస్తుంది. వివక్ష అని కూడా చెప్పరాదు, కక్షలాగానే కనపడతా ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క కొత్త బడ్జెట్ కూడా ఇవ్వకపోవడం అనేది ఎంత దారుణం అంటే, మరి ఇట్లాంటప్పుడు ఏ వర్గాన్ని అసలు ఆకట్టుకుంది బడ్జెట్? పేరుకే సబ్కే సాత్ సబ్కా వికాస్ అని చెప్తారు కదా. సో ఇక్కడ మరి ఇంత పేరుకి ఇంత పెద్ద భారీ పద్దు అని చెప్పి కానీ మిత్రపక్షాల కోసమే చేసినట్టుగా ఉంది. ఇది వాళ్ళకు మాత్రం పెద్దపీట. ఆంధ్రప్రదేశ్ కు, బీహార్ కు మాత్రమే ఇద్దాం అనుకుని డిసైడ్ అయినట్టుగా. మరి అటు పక్క 15,000 కోట్లు, ఇటు పక్క 59,000 కోట్లు. ఏంది ఎక్కడ? మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పేదేమో ఇది జనం బడ్జెట్ అని చెప్తాడు, అన్ని వర్గాలకు ప్రాధాన్యం కూడా ఇచ్చినామని చెప్తాడు. కానీ ఏ వర్గాలను సంతృప్తి పరిచినటువంటి పద్దుగానే కనిపిస్తా ఉంది. పైగా 48,20,000 కోట్ల బడ్జెట్ లో, ఇంత పెద్ద భారీ బడ్జెట్ లో
తెలంగాణ అనే పదం వినిపించకపోవడము, కనిపించకపోవడము, ఇక ఇంతకంటే దౌర్భాగ్యం దారుణం ఉంటుందో నేనైతే అనుకోను. మరి దీన్ని 8 మంది ఎంపీలను కాంగ్రెస్ ని 8 మంది ఎంపీలు బీజేపీలను గెలిపించినా కూడా నగటం ముందర కాల్జార్ పద్ధతి చేసిండ్రు. అంటే కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఎంపీలను గెలిపించిన పరిస్థితి తెలంగాణ ప్రజలు. అందులో ఎవరికైతే 0 చేసినాము, ఇలా అంటే బీఆర్ఎస్ 0 చేస్తే ప్రాంతీయ పార్టీని, ఆ 0 చేసినటువంటి పార్టీకి సూచికగా వీళ్ళు కూడా 0 బడ్జెట్ అని చెప్పి మనకు కేటాయిస్తే ఇలా నైతం ముందర జారిపడ్డట్టు ఇలా ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన బాటా మీడియా ఏదైతే ఉందో వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే మాకు 0 ఇస్తారా, ఇక మీకు 0 ఇస్తే చూడరు అన్నట్టు మాట్లాడుతా ఉన్నారు కేటీఆర్ కావచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక అవకాశం దొరికినట్టు ఇక్కడ స్పేస్ దొరుకుతుంది అనుకుంటా. 100% దొరికింది కాబట్టి కదా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక మాకు 0 ఇస్తే ఇక మాకు ఒక్క ఎంపీఆర్ నుండి కదా తొలగొట్టినవాడు మా వాడు అని చెప్తున్నారు. మీరు ఎంపీలు ఇవ్వలేదు కదా, ఇట్లా అందుకే ఇలా ప్రాంతీయ పార్టీల కోసమే పనిచేయాలి తప్ప ఇగో జాతీయ పార్టీలు అయితే ఏం చేసిన చూడు అని చెప్పి కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది. నేనేమంటా ఉన్నా ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా చేసారు. ఇంకా అదే నరేష్ గారు ఎప్పటికైనా తెలంగాణ హక్కులు ఆత్మగౌరవం కాపాడేది కేవలం బీఆర్ఎస్ అని ఆల్రెడీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా స్టార్ట్ చేసేసారు వాళ్ళు. నేను అందుకే అంటా ఉన్నా, ఎందుకోసం అంటే నగటం ముందర దారి పడ్డట్టు మీరు ఏమీ కేటాయించకపోవడం అంటే 8 మంది ఎంపీలను ఎందుకు ఇచ్చినట్టుగా అన్నప్పుడు అంతే కదా. ఇప్పుడు మేమేమంటా ఉన్నాం అంటే మాకు నిధులు ఎందుకు ఇవ్వలేరు, మాకు ఎందుకు కేటాయించలేదు, ఎందుకంటే గుజరాత్ కు మీకు సబర్మతి రివర్ ఫ్రంట్ కావాలి, బుల్లెట్ ట్రైన్ ఉంటది, మరి తెలంగాణకు ఉండదు. అది మూసీ రివర్ ఫ్రంట్ ట్రిపుల్ ఆర్ కోసం నిధులు ఇయ్యద్దా? అట్లా కాదు. ఇప్పుడు నరేష్ గారు సరే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, మరి మన తెలంగాణ కేంద్ర మంత్రులే దీని మీద సంతృప్తి ఉన్నారు. మంత్రులు ఎంపీలు ఏమంటున్నారు, కిషన్ రెడ్డి గారు అంటున్నారు ఇది సమతుల్య బడ్జెట్ బాగానే ఉందని చెప్పేసి కిషన్ రెడ్డి కూడా దాన్ని చెప్పే ప్రయత్నం చేసిండు కదా. తప్పకుండా చెప్తారు. ఎందుకోసం అంటే ఇది మిత్రపక్షాల కోసమే చేసింది బడ్జెట్ అనేది. ఇది ప్రజల కోసము, దేశ ప్రజల కోసం కాదు. ఇది కుర్చీ బచావో బడ్జెట్ అని రాహుల్ గాంధీ ఏదైతే అన్నారో అది 100% కరెక్ట్. ఇది ఏమన్నంటే కుర్చీ గుంజుకపోతుందేమో అన్న, కుర్చీ కింద పడిపోవాల్సి వస్తుందేమో అన్న భయంతో ఇటు బీహార్ కు అటు ఆంధ్రప్రదేశ్ కు వాళ్ళకి, ఎందుకంటే ఇలా వాళ్ళతోనే ప్రభుత్వం నిలబడదని చెప్పకనే చెప్తున్నట్టుంది కదా. ఇప్పుడు ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీకి కొంతమంది కొత్త ప్రాజెక్టులు వాళ్ళేమి ఇవ్వకపోయినా కొత్త 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన పరిస్థితి, 8 మంది ఎంపీలను గెలిపించిన పరిస్థితి. సో వీళ్ళందరి యాటిట్యూడ్ ఎలా ఉండబోతుంది తెలంగాణలో? వాళ్ళు ఈ సమాజాలకు ఎట్లా చొచ్చుకుపోయే అవకాశం ఉంది? ప్రజాక్షేత్రంలో ఎట్లా తిరిగే పరిస్థితి ఉంది? అసలు వాళ్ళు ఏం చెప్పుకొని తెలంగాణలో సర్వీవ్ అయ్యే పరిస్థితి కనబడుతోంది? రాబోయే ఎన్నికల్లో మాదే ప్రభుత్వం అని చెప్తున్న పరిస్థితి, ఇప్పుడు ఆ వాయిస్ వినబడే అవకాశం ఉందా? ఇంకా తిరిగేది తిరుగుతారు, తిరగనీకి ఏమున్నది కానీ ప్రజాక్షేత్రంలో తిరగనీకి వస్తారు. కానీ మరి గతంలో మాట్లాడినట్టు ఏ కలుగులో కూర్చున్నారో నాకు అర్థమవుతలేదు. బండి సంజయ్ గాని, అరవింద్ గాని, లేకపోతే రఘునందన్ రావు గాని వాటప్పుడు అంటే ఉరికొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు మాట్లాడతారు. మరి తెలంగాణకు మీరు ఏం తీసుకొచ్చారు, ఏమొచ్చారని చెప్పి బయటకు రామని చెప్పు. ఎందుకు వస్తారు? ఏమైంది ఇక్కడ ఇంకొక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎంతసేపు తెలంగాణలో కార్యకర్తలు గాని, ఇటు నాయకులు గాని ఏదో బీజేపీని ఎమర్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి వాళ్ళు కష్టపడుతున్నారు కానీ కేంద్రం వాళ్ళ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాల వల్లనే బీజేపీ చతికిల పడుతుంది తెలంగాణలో. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా బీజేపీ పరిస్థితి అలాగే ఉండబోతుంది. ఓవైపు బండి సంజయ్ కానీ, ఇటు కిషన్ రెడ్డి కానీ, మిగతా వాళ్ళు కానీ బీజేపీ ఓవరాల్ గా చెప్పుకుంటే తెలంగాణలో ఎమర్జ్ అవుతుంది. అట్లాంటి పార్టీకి ఇట్లాంటి నిర్ణయాలు అనేది గుదిబండలాగా తయారయ్యే అవకాశం ఉంది కదా. సో ఈ బీజేపీ ఎదుగుదలను, తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను బీజేపీ అధిష్టానమే కట్టబెడుతున్నట్టు అనిపిస్తుందా మీకు? దీన్ని ఎట్లా చూడొచ్చు? 100% ఇది ఆత్మహత్య సదృశ్యం అంటారు దీన్ని. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో 8 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఇస్తారా మీరు మాకు? ప్రభుత్వంలోకి రావాల్సినది మాది, ఇక అధికారంలోకి రావాల్సి ఉండే, అయినప్పటికీ రాలే కాబట్టి 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిరన్న కోపంతో 8 మంది ఎంపీలు ఇచ్చినా మర్చిపోయింది కదా. తెలంగాణ మీద వివక్ష అంటారు. ఇది కక్షనే, ఇది కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నట్టే. ఈ దక్షిణాది రాష్ట్రాల మీద ఆల్రెడీ ఇట్లాంటి పరిస్థితి ఉంటుందనే బీజేపీని ఎదగనియద్దు అని ఇక్కడ ప్రాంతీయ పార్టీలు మొత్తుకుంటా ఉంటాయి. అయినప్పటికీ కూడా బీజేపీకి అవకాశం ఇచ్చారు. 8 మంది ఎంపీ సీట్లు ఇస్తే సరిపోలేదా? మరి ఏమిస్తే తెలంగాణకు నిధులు కేటాయించేటోళ్ళు అనేది పెద్ద ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు ఇంకొక విషయం మీరు తీసుకురావాలనుకున్నా నరేష్ గారు, ఒక విషయం చెప్పండి. అంటే గతంలో ఈ 10 ఏళ్లలో కేసీఆర్ కూడా అసలు తెలంగాణ నెంబర్ 1 దేశంగా ఉంది, మనమే దేశానికి అన్నం పెడుతున్నాం, మనమే దేశానికి ఆర్థిక మన ఖజానాలాగా అయిపోయాం, ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదేమో అని ఇంకొక వాదన కూడా ఉంది. ఎందుకంటే
వెల్తీగా ఉన్న తెలంగాణకు కాకుండా అసలు ఒక ప్రత్యేకమైన రాజధాని లేకుండా డబ్బులు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీకి ఇవ్వడంలో తప్పేం కనబడుతుంది మీకు? 100% కరెక్టే. ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ కి అంటే వాళ్ళకి ఇచ్చిన ఏదో మాకు అంటే ఆ జెలస్ గానీ అసూయ గానీ ఎవరికి ఉండదు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే తెలంగాణ విభజన చట్టంలో ఉన్న అంశాల వారీగా వాళ్ళకు 15,000 కోట్ల రూపాయలు కనుక వాళ్ళకు కేటాయించినట్టయితే మరి సరే సర్ప్లస్ స్టేట్ గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మీద కేంద్ర మంత్రులు ఎన్ని అవార్డులు ఇచ్చినా ఎన్ని ప్రశంసలు ఇచ్చినా ఇక్కడ ఈ అంతర్భాగం భూభాగము తెలంగాణ దేశంలో లేదా, భారతదేశంలో లేదా? మనం అన్ని రాష్ట్రాలను సమతుల్యత పాటించాల్సిన అవసరం లేదా? అత్యధిక ట్యాక్సులు కట్టే తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని నుండి వెళ్తున్నప్పుడు సో మనకు కూడా అంతే, మనం ఎంతైతే ఇస్తున్నామో మనకు అంతే రావాల్సిన భాగం లేదా, మనకి హక్కు లేదా? అది ఇవ్వాలి. ఇప్పుడు వెనుకబడ్డ రాష్ట్రాలను పైకి తీసుకురావడం అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. కేంద్రం పడది పెద్ద పాత్ర పోషించాలి వాళ్ళు. కానీ ఇక ఎట్లా మంచుకున్నాడని చెప్పేసి మొత్తం వీళ్ళే నడిచే ఎత్తున కొడుతారా? అప్పుడప్పుడు నడవందాన్ని కూడా నడిపియాలి కదా, అది నేను అడిగేది. చెప్పండి క్రాంతి గారు, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ కూడా రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్న తరుణంలో ఎలా ఉండబోతోంది రాష్ట్ర బడ్జెట్, ఏమనుకుంటున్నారు? క్లియర్గా చెప్పండి. మహేశ్వర్ రెడ్డి గారు అంటారు సీఎం రేవంత్ రెడ్డి గారిని అడగాల కేంద్రం ఏమి ఇచ్చిందో, ఇది పేదల బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ హరీష్ రావు గారు చెప్తున్న వాళ్ళ వాదన ఏంటంటే, కొంచెం క్రాంతి గారు హరీష్ రావు గారు అంటున్న వాదన ఏంటంటే మా గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని ఒక వాదన అయితే, ఇక్కడ నిజంగానే మన కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే, అసలు వాళ్ళు కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నామంటారు. అంటే మోడీ దగ్గర పోతారు, మోడీని పెద్దన్న అంటారు. మరి మీరు సాధించింది ఏముంది తెలంగాణ రాష్ట్రానికి అనే ఒక వాదన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అనిపిస్తుంది. ఇప్పుడు కంటోన్మెంట్ ఏరియాను జిహెచ్ఎంసీ లో కలిపినామండి. అటు కారిడార్, ఇప్పుడు ఏది కారిడార్ ఇక్కడ నుంచి జేబిఎస్ నుంచి షామీర్పేట వరకు కారిడార్ కు రిలేటెడ్ పర్మిషన్స్ కానీ, ఇప్పుడు సత్సంబంధాలు అంటే ప్రభుత్వం పరంగా సత్సంబంధాలు ఉండకపోతే మీనక్క గిచ్చి కయ్యం పెట్టుకోవాలని మాకు లేదు. రాజకీయంగా మేము పెట్టుకుంటాం, మా దమ్మేందో మేము ఎన్నికలలో చూపెట్టుకుంటాం, అంతే తప్ప ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి వైరుధ్యాలు మనకెందుకు? రాజకీయంగా వైరుధ్యాలు ఉంటాయి. రాజకీయంగా ఏ పార్టీకి ఎంత దమ్ము ఉంది అనేది చూపెట్టుకుంటారు. ఎవరు ఇప్పుడు ఏ రెండు పార్టీలు ఒకటై ఆటలు ఆడితే ప్రజలు బుద్ధి చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెసే లేదు అన్నారు. ఎవరికి అప్పచెప్పిరు ఇలా ప్రభుత్వాన్ని? మాకే అప్పచెప్పిరు కదా, కాంగ్రెస్ కి అప్పచెప్పిరు కదా. ఎవరొకటి మీరిద్దరు ఒకటై ఒకతాను ముక్కలుగా మీరు ఆటలు ఆడిరు. ఆ ఆటలను ప్రజలు గమనించే మీ ఆటలకు చెక్ పెట్టిరు ఇలా. అటు మీకు వాళ్ళకి 8 సీట్లు ఇచ్చినప్పటికీ సరే, ఇప్పుడు విభజన చట్టంలో ఉన్న హామీలు గాని చట్టాలు గాని కనీసం 8 సీట్లు ఇస్తేనన్నా ఏమన్నా అజ్జేయగలుగుతారేమో అన్న ఆలోచనతోటి 8 ఎంపీ సీట్లు ఇస్తే ఇలా తెలంగాణకి ఏం మిగిలింది? తెలంగాణకి ఏమి ఇచ్చారు, ఏం మిగిలింది తెలంగాణకి? అంటే ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, 8 ఎంపీ సీట్లు ఇచ్చినప్పటికీ 8 ఎమ్మెల్యేలు ఇచ్చినప్పటికీ వాళ్లకు వివక్ష కక్ష తప్ప సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రానికైనా పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని కనీస అవగాహన లేని బీజేపీ పార్టీ అసలు ఈ దేశ రాజకీయాలలో వాళ్ళ ఎజెండాగా పనిచేసేది ఏంది? ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో అటు బీహార్ కు ఇటు ఏపీకి కట్టబెట్టరు తప్ప మిగతా ఏ రాష్ట్రానికి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించిన పరిస్థితి లేదు. అది నరేష్ గారు మనకు అందుబాటులో వస్తున్నట్టున్నారు, చూద్దాం ఒకసారి. వినిపిస్తుందా అండి నరేష్ గారు? ఓకే, రైట్. నరేష్ గారు చెప్పండి, అంటే ఇటు వైపు కేంద్ర బడ్జెట్ ఎట్లా ఉంటే రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉండబోతోంది? ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే
ఇటు కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నామన్నారు, మోడీ పెద్దన్న అన్నారు. ఇంటి సంబంధాలు మెయింటైన్ చేసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సాధించింది ఏం లేదని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ ఉంటున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూడొచ్చు? యాక్చువల్ గా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే ఏవైతే సంబంధాలు ఉంటాయో ఆ సంబంధాలు నిలపడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయిండు. 100%. పెద్దన్న బడే బాయ్ చోటే బాయ్ అన్నాడు, బానే ఉంది. కానీ మరి నిధుల కేటాయింపు విషయంలో మాత్రం మనకి ఇలా ఇట్లా కక్ష సాధింపు చర్యలాగా వాళ్ళు బీజేపీ ప్రవర్తిస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంటే, ఇప్పుడు తన స్టాండ్ ఏంటి, రేవంత్ రెడ్డి స్టాండ్ ఏంటి? మరి కేసీఆర్ ని కూడా కలిసి రమ్మని చెప్పి అడుగుతా ఉన్నాడు. మరి కేసీఆర్ కలిసి వస్తాడా లేదా? మరి 18 సార్లు కలిసి వచ్చినాం కేంద్ర మంత్రుల్ని, 18 సార్లు అడిగినాం మేము, మాకు కేటాయింపు, మాకు వాటా రావాలని చెప్పి, అయినప్పటికీ కూడా చేయలేదని చెప్పి ఇవాళ అంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ మరి ఆనాడే మరి ఎన్నటికైనా బీజేపీనే, కాంగ్రెస్ మేము ఎంత మంచి సత్సంబంధాలు నడిపినా రేపు పొద్దుగల మాకు. హలో, వినిపించట్లేదు. హలో నరేష్ గారు, ఆడియో అవుట్ అయిపోయింది నరేష్ గారు. హలో హలో నరేష్ గారు వినిపిస్తుందా? హలో నరేష్ గారు. రమేష్ గారు వినిపిస్తుందా? నరేష్ గారు వినిపిస్తుందా? హలో హలో సరే, క్రాంతి గారు మీరు చెప్పండి చివరిగా. అంటే తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ గుండుసున్నా ఇచ్చింది వాస్తవమే. మీరు ఎన్నికల ముందు అదే ప్రచారం చేశారు, ఇప్పుడు తర్వాత కూడా మళ్ళీ అదే ప్రచారం చేసుకునే అవకాశం అయితే మీకు దొరికింది. కాకపోతే ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్యలో బీఆర్ఎస్ పార్టీకి కొంత స్పేస్ దొరుకుతున్న పరిస్థితిలో మీరు కూడా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చే విధంగా ఇటు రైతు బీమా ఏదైతే ఉందో, రైతు బీమా విషయంలో కానీ, ఇటు రేషన్ కార్డుల విషయంలో కానీ, పెంచిన పెన్షన్ల విషయంలో కానీ, ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన ఈ కార్మికులకు సంబంధించిన సమస్యలు విషయం కానీ, ఇట్లా మీ ముందు కూడా చాలా బోలెడైన సవాళ్ళు ఉన్నాయి. రేపు పొద్దుగాల బీఆర్ఎస్ పార్టీని ఎలా ఎదుర్కోబోతున్నారు? అంటే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ సైడ్ ట్రాక్ అయిపోయినట్టే, అంటే సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నట్టుగానే మనం ఈ బడ్జెట్ తో చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి రేపు పొద్దున కేంద్రం నుంచి మేము ఇంతమంది కొత్తగా ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచినాం, ఇంతమంది ఎంపీలు గెలిచినాం, ఇది సాధించడం చెప్పుకునే పరిస్థితి బీజేపీకి లేదు కాబట్టి, సో ఒకవేళ మేము గెలిస్తే ఇది చేస్తామని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కనీసం కూడా తెలంగాణ వైపు బీజేపీ చూసినట్టు కనిపించాలి. సో ఒక శత్రువు మీకు దూరం అయిపోయినట్టే. ఇప్పుడు ప్రధానంగా ప్రాంతీయంగా బలంగా ఉన్నటువంటి సో ఓట్లు అనేది సీట్లు అనేది తర్వాత విషయం. ఓట్లు అయితే భారీగానే ఉన్నాయి, ఇంకా ఓట్ పర్సంటేజ్ అయితే బీఆర్ఎస్ బాగానే ఉంది. సో బలంగా ఈ 10 ఏళ్లలో 15 ఏళ్లలో బీఆర్ఎస్ పాతకపోయిన పరిస్థితి. సో కంటిన్యూగా మీ మీద ఫైట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. చాలా సవాళ్ళు అయితే మీ ముందు ఉన్నాయి. బీఆర్ఎస్ ని ఎదుర్కోవడంలో మీకున్న వ్యూహం ఏంది? కేవలం సంక్షేమ పథకాల్లో కరెక్ట్ గా అమలయ్యే విధంగా చూసే పరిస్థితి ఏమైనా ఉందా? తెలంగాణ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే రమేష్ గారు, కేంద్రము సరే ఈ బడ్జెట్ లో పెట్టలేదు, కనీసం భవిష్యత్తులన్నా తెలంగాణను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బడ్జెట్ లో పెట్టినప్పటికీ ఈ రాష్ట్రంలో మాకు మొదటగా ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నది, మాకు ప్రత్యర్థిగా బీఆర్ఎస్ మాత్రమే ఉంటది. ఎందుకంటే బీజేపీకి అంత సీన్ లేదు, బీజేపీకి అంత సీన్ లేదు రాష్ట్రంలో. అంత సీన్ లేదు, మీకు సమానంగా సీట్లు వచ్చాయంటారా? ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చినాయి? పర్సెంటేజ్ ఇప్పుడు సీట్లు అయితే అంత సీన్ ఉండేపట్టే 8 సీట్లు 8. నేనేమంటున్నా అంటే గ్రౌండ్ లో ఓట్ బ్యాంక్ ఉన్నది కాంగ్రెస్ కు ఉంటది, నెక్స్ట్ బీఆర్ఎస్ కు మాత్రమే ఉంటది. దేశంలో ఎన్నికల ఇంపాక్ట్ అనేది తెలంగాణ మీద చూపెట్టింది కాబట్టి వాళ్ళు 8 సీట్లు తెచ్చుకోగలిగారు. సరే, ఆ తెచ్చుకున్నందుకు మాకేమని ఇచ్చిరా అంటే ఇక మా వాళ్ళు అన్నట్టు గదే గాడిది గుడ్డిచ్చారు. ఇంకో విషయం ఏంటంటే మాకున్న సవాళ్ళు ప్రజలకు సంక్షేమం కోసం ఒకదాని వెనుక ఒకటి చేస్తా ఉన్నాం. అది ఆర్టీసీకి సంబంధించింది, కార్మికులకు సంబంధించింది, హెల్త్ కు సంబంధించింది కావచ్చు. హెల్త్ కు సంబంధించిన దాంట్లో ఆరోగ్యశ్రీలో కూడా కొన్ని కొత్తగా కలుపుతున్నారు, బడ్జెట్ పెంచుతా ఉన్నారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా ముందుకు సాగుతాం. ఉద్యోగాలకు సంబంధించి రేపు బడ్జెట్ ఉంటది, బడ్జెట్ ఏ విధంగా సమకూరుస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలకు పనికొచ్చే విధంగా
ఈ రాష్ట్ర ఆదాయం మరింత పెంపొందే విధంగా బడ్జెట్ ఖచ్చితంగా ఉంటది. ఒకదాని వెనుక ఒకటి. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కి సంబంధించిన వస్తుంది. గ్రూప్ 2 డిఎస్సి అయిపోయింది. గ్రూప్ 2 కు సంబంధించి విద్యార్థులు ఒకవైపు అంటే మీరు ఒక వైపు ఏమో తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిపోయింది కేసీఆర్ హయాంలో, అసలు పరిస్థితి మన ఖజానా ఏదో ఉందనుకొని వస్తే లంక బిందెలు అనుకుంటే ఖాళీ బిందెలు ఉన్నాయని రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కమెంట్ చేసిన పరిస్థితిలో మీరు ఇచ్చిన హామీలు చాలా బోలెడని ఉన్నాయి, మరి హామీలు నెరవేర్చే పరిస్థితి ఉంటుందా? ఉంటది, ఖచ్చితంగా ఉంటది. కాకపోతే మరి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇప్పుడు ఎన్ని మిర్చిలు కడుతున్నాం అనేది లెక్క మీరు కూడా చూడాల్సిన అవసరం ఉంది. అవసరం అనుకుంటే ఒకప్పుడు మీకు సెక్రటరేట్ పోయే స్వేచ్ఛ లేదు, ఇప్పుడు ఆ సెక్రటరేట్ పోయే స్వేచ్ఛ కూడా ఉంది. మీకు లెక్కలతో సహా ప్రభుత్వం అక్కడ ఇచ్చే అవకాశం ఉంటుంది, కావాల్సుకుంటే మీరు పోయి తీసుకోవచ్చు. కాకపోతే నేనేమంటున్నా అంటే ఒక్కొక్కటి సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్థిక క్రమశిక్షణ అనేది రాష్ట్రానికి ముఖ్యం. ఆర్థిక క్రమశిక్షణ చేయడం అనేది ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకొని ఆర్థిక క్రమశిక్షణ చేసుకుంటూ కాంగ్రెస్ లో ఉన్నాయనుకుంటున్నారా? ఇప్పుడు వ్యవస్థలో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అనేది రాజకీయ నాయకులు వేరు, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ వేరు ఉంటది. రాజకీయ నాయకులు సూచనలు ఇస్తారు, ఆ సూచన ఎట్లా చేసుకోవాలనేది. ఇప్పుడు ఏది ఆటోక్రసీ వ్యవస్థ అని ఉండదు. దేంట్లైనా ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ గా వ్యవస్థకి ఏది చేస్తే మంచిగా ఉంటది, ఏది చేస్తే బాగుంటది అనే ఆలోచన విధానంతో మాత్రమే ముందుకు పోయే అవకాశం. కాంగ్రెస్ పార్టీ వరకైతే మధ్యలో ఊలిపోకుండా చాలా మంది ఎమ్మెల్యేలు అయితే చేర్చుకునే ప్రయత్నం జరిగింది. ఆట మొదలు పెట్టలేదు ఇంకా అని చెప్పిన కొన్ని రోజులకే రేవంత్ రెడ్డి గారు ఆట మొదలు పెట్టడం, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేర్చుకోవడం జరిగిపోయింది. రమేష్ గారు ఊకే నేను గిచ్చుతా అంటే మేము గిచ్చించుకుని మేము ఉత్తగున్నాం. మాది కూడా రాజకీయ పార్టీ కదా. వాళ్ళు వస్తురు, వాళ్ళు అభివృద్ధి కావాలని వస్తురు, ఎట్లా ప్రభుత్వం కూలిపోతుందని వస్తురు అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మేము కూడా చెప్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఏ పార్టీ నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాం మేము కూడా. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు అయితే ఉంటది, ఆ తర్వాత పరిస్థితి మీ అడ్మినిస్ట్రేషన్ మీ పరిపాలన బట్టి ఉంటది. నేనేమంటున్నా అంటే మాకు ఇచ్చిన 64 సీట్లు ఉన్నా కూడా మా ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలా. ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ఏదో మహారాష్ట్రలో కూలగొట్టినట్టు, ఆడ కూలగొట్టినట్టు బీజేపీ కూలగొడతా అనే ఎజెండా తడిపోతే లాస్ట్ కి వస్తే బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చారు? కరెక్ట్ ప్రభుత్వం నిలబెట్టుకునేంత కూడా లేదు కదా. ఇలా సంకీర్ణ ప్రభుత్వం అని ఎందుకు అంటున్నాము? వీళ్ళని కలుపుకుంటేనే ఇలా బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఫస్ట్ వాళ్ళ సీటు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కుర్చీ బడ్జెట్ అని చెప్పిండు మా రాహుల్ గాంధీ గారు. ఆయన కుర్చీ కాపాడుకోవడానికి, బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఇలా వేరే రాష్ట్రాలకు గాడిది గుడ్డు ఇచ్చి వాళ్ళకు నిధులు కేటాయించి, సరే ఒక రాష్ట్రానికి ఇప్పుడు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా కనీసం అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు, అది సంతోషం. అది సంతోషమే. వేరే రాష్ట్రానికి ఇచ్చిరని కాదు, మా రాష్ట్రానికి ఏదని, మా వాటా ఏదని మేము అడుగుతున్నాం. వేరే రాష్ట్రానికి ఇచ్చినా మాకేం వివక్ష లేదు, కక్ష లేదు. సరే విడిపోయినందుకు వాళ్ళకి ఏపీకి ఒక బాధ ఉంది, ఆ బాధకు తగ్గట్టు ఇలా 15,000 కోట్లు ఇచ్చారు. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ స్పెషల్ స్టేటస్ అనేది తెచ్చుకోండి. బీహార్ కు వ్యతిరేకంగా ఇవ్వమని చెప్పారు. బాబు గారి దమ్మెందో చూపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ దమ్ము చూపెట్టుకుంటే ఖచ్చితంగా. సో చివరిగా మనం అంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మీద కూడా మళ్ళొక డిస్కషన్ అనేది పెట్టుకుందాం. ఇప్పుడైతే కేంద్ర బడ్జెట్ సంబంధించిన డిస్కషన్ అయితే ఇది. దీంట్లో పాల్గొన్నందుకు క్రాంతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ క్రాంతి గారు. రైట్.